జాతీయ అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకుంటారనే ఉత్కంఠకు తెరపడనుంది. జనవరి 20న బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడనుంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు స్కెడ్యూల్ను విడుదల చేసింది. ఈ స్కెడ్యూల్ ప్రకారం జనవరి 19న జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్లు దాఖలు చేస్తారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేస్తే ఎన్నిక నిర్వహిస్తారు. జనవరి 20న బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. అయితే ఇటీవల బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితీష్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నితీష్ నబీన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ నాయకత్వం అంతా నితిన్ నబీన్ నామినేషన్ కు మద్దతు ఇస్తున్నారు. నిజానికి గతంలో జేపీ నడ్డా కూడా మొదట జూన్ 2019లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అనంతరం 20 జనవరి 2020లో అమిత్ షా స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దివంగత బీజేపీ ప్రముఖుడు మాజీ ఎమ్మెల్యే నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు ఈ 45 ఏళ్ల నితిన్ నబీన్. ఇతనికి పార్టీలో బలమైన సైద్ధాంతిక నేపథ్యం, సంస్థ పట్ల లోతైన నిబద్ధత కలిగిన డైనమిక్ నాయకుడిగా పేరుంది. నితిన్ నబీన్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చారు. నబీన్ ప్రస్తుతం బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నితిన్ నబీన్ 1980 మే 23న రాంచీలో జన్మించారు. నబీన్ విద్యాభ్యాసం ఢిల్లీలో పూర్తయింది. నితిన్ నబీన్ కాయస్థ సామాజిక వర్గానికి చెందినవారు. 2005లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ నబీన్ 26 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2006లో జరిగిన ఉప ఎన్నికలో నితిన్ నబీన్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ తర్వాత నుంచి ఓటమి చవిచూడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు నితిన్ నబీన్. ఛత్తీస్గఢ్లో బీజేపీని అధికారంలోకి తేవడంలో నితిన్ నబీన్ కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి 5వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నబీన్. నితీష్ సర్కార్లో నితిన్ నబీన్ 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. బీహార్ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలి నేతగా నబీన్ గుర్తింపు సాధించారు. 2025 డిసెంబర్ 14న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. నితిన్ నబీన్కు ప్రధాని మోదీ, అమిత్ షా మద్దతుండడంతో జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ షా ద్వయం పార్టీలో తరం మార్పు తీసుకురావాలని బలంగా నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. 45 ఏళ్ల నితిన్ నబీన్ గతంలో భారతీయ జనతా యువమోర్చాలో క్రియాశీలకంగా పనిచేశారు. జేపీ నడ్డా తర్వాత ఒక యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించడం ద్వారా రాబోయే 2 దశాబ్దాల కాలానికి పార్టీని నడిపించే కొత్తతర నేతలను సిద్ధం చేయాలనేది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడికి జాతీయ పగ్గాలు ఇవ్వడం అత్యంత కీలకమైన వ్యూహం. బీహార్లో బలమైన కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ను ఎంపిక చేయడం ద్వారా అటు సామాజిక సమీకరణాలను, ఇటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలని బీజేపీ భావిస్తోంది. బీహార్లో నితీష్ కుమార్తో పొత్తులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో సొంతంగా ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. నితిన్ నబీన్ కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించి అక్కడ బీజేపీని విజయ తీరాలకు చేర్చడంలో నబీన్ పోషించిన పాత్ర మోదీ, అమిత్ షాల దృష్టిని ఆకర్షించింది. క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకమవ్వడం, వివాదరహితంగా ఉండడం నబీన్కు అదనపు బలాలుగా ఉన్నాయి. జేపీ నడ్డా తరువాత ఒక యువ నాయకుడికి జాతీయ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ద్వారా రాబోయే 2 దశాబ్దాల కాలానికి పార్టీని నడిపించే కొత్త తరం నేతలను సిద్ధం చేయాలి అనేది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే యువ నేత నితిన్ నబీన్ కు మోదీ, షా ద్వయం మద్దతు ఇస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.